హలో గైస్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. సో ఇవాళైతే చాలా బిజీగా ఉండబోతుందన్నమాట. ఎందుకు అంటే ఒక రెసిపీ అయితే ట్రై చేయాలి అని అనుకుంటున్నా. అండ్ దాంతో పాటు షాపింగ్ కూడా వెళ్ళాలి అని ప్లాన్ ఉంది. సో ఇంకా మార్నింగ్ లేవంగానే అయితే ఫ్రెష్ అప్ అయిపోయినా. ఫ్రెష్ అప్ అయిన తర్వాత హాట్ వాటర్ అయితే చేసేసుకున్నా. అండ్ ఈ మధ్య ఒక కొత్త అలవాటు అయితే చేసుకున్నా అన్నమాట. జింజర్, ఆమ్లా ఇంకా కరివేపాకు ఫ్రీజ్ చేసుకున్న క్యూబ్స్ ఉంటాయి కదా, అవి వాటర్ లో వేసుకొని తాగడం అలవాటు చేసుకున్నా. యాక్చువల్ గా ఈ క్యూబ్స్ చేసి పెట్టుకోవడం కూడా ఈజీగా ఒక 6 మంత్స్ పైనే అయిపోతుంది అని చెప్పొచ్చు. అసలు నేను అప్పుడు చేసుకున్నా అంటే మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు. అట్లనే డీ ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉంచేసిన అన్నమాట. అందుకే ఇంకా ఇప్పుడైతే పక్కాగా రోజు తాగాలి అని అనుకొని ఇంకా స్టార్ట్ చేసినాం మళ్ళీ. సో ఇవాళ నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఒక్క బ్రెడ్ టోస్ట్, కొన్ని డ్రై ఫ్రూట్స్, ఇంకా ఈ వాటర్ అన్నమాట. బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అయితే నేను చెప్పిన రెసిపీ ఒకటి ట్రై చేయాలి అని చెప్పినా కదా, అదేంటి అంటే రీసెంట్ గా మల్బరీ జామ్ అయితే చేసినా కదా. అసలు 2 టైమ్స్ చేయాల్సి వచ్చింది. ఒకసారి అయితే పిన్ని వాళ్ళ ఇంట్లో చేసినాము. దాని తర్వాత మళ్ళీ ఎళ్ళేసి మళ్ళీ తెచ్చుకొని నేను ఇంట్లో చేసుకున్నా అన్నమాట. సో దాన్ని ఏం చేద్దాము అనంటే నాకిదొక ఐడియా వచ్చింది. ఇట్లనే చాక్లేట్‌ని మెల్ట్ చేసి ఇట్లా చాక్లేట్ బార్స్ లాగా చేద్దాము. దాంట్లో మల్బరీ జామ్ పెట్టి అన్నట్టు అనిపిచ్చింది. సో దానికోసం అయితే 1/3 క్వాంటిటీ అయితే డార్క్ చాక్లేట్ తీసుకున్నా. అండ్ మిగతాదొచ్చేసి మిల్క్ చాక్లేట్ తీసుకున్నా అన్నమాట. మన ఇష్టం అది. ఎంత రేషియోస్‌లో తీసుకోవచ్చు అని చెప్పేసి. ప్యూర్‌గా డార్క్ చాక్లేట్ తోటన్నా చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మొత్తానికి చాక్లేట్ తోటన్నా చేసుకోవచ్చు. కాకపోతే నేనైతే నాకిట్లా మిక్స్ చేసుకుంటే మంచిగా అనిపిస్తది అని చెప్పేసి ఇట్లా డార్క్ చాక్లేట్ కొంచెము అండ్ మిల్క్ చాక్లేట్ కొంచెం మెల్ట్ చేసేసుకున్నా. యాక్చువల్‌గా ఇది చేసుకోవడం పెద్ద ప్రాసెస్ ఏం కాదు. జస్ట్ చాక్లేట్‌ని మనం మెల్ట్ చేసుకున్న తర్వాత అది మనకి నచ్చిన మౌల్డ్స్‌లోకి వేసుకొని అది మంచిగా ఫ్రీజ్ అయిన తర్వాత మల్బరీ జామ్‌ని యాడ్ చేసుకోవడమే. దాని ప్లేస్‌లో మనకి నచ్చినట్టు డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ డేట్స్ తోటి ఇట్లా డ్రై ఫ్రూట్ లడ్డు మిక్స్చర్ చేసుకుంటాం గదా, అది గూడా యాడ్ జేసుకోవచ్చు. చాక్లేట్ డ్రై ఫ్రూట్ అన్నట్టు. సో మనకి ఎన్నో చేసుకోవచ్చనమాట. జస్ట్ ఇట్లాంటి మౌల్డ్స్ అయితే ఉంటే సరిపోతది మనకి. సో చాక్లేట్ అయితే మెల్ట్ అయిపోయింది. ఇంకా ఈ మౌల్డ్స్‌లోకైతే వేసుకుంటున్నా. నాకైతే ఇట్లా చాక్లేట్ బార్స్ లాగా ఉంటే బావుంటది గదా అని ఈ మౌల్డ్ అయితే చూజ్ చేసుకున్నా. మంచిగా ఆ మౌల్డ్‌లోకి 3 సైడ్స్‌లోకి చాక్లేట్ అంటేలాగా అయితే నేనైతే స్ప్రెడ్ చేసుకున్నా. చాక్లేట్ కొంచెం ఎక్కువ వేసుకున్నాము అనుకోండి, మనము దాన్ని డీమాల్ చేసేటప్పుడు విరగకుండా వస్తది. ఒక సన్న లేయర్ ఆఫ్ చాక్లేటే వేసుకుంటే అయితే విరిగే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా చాక్లేట్ ఫ్రీజ్ అయ్యే వరకైతే నాకు కొంచెం పని ఉంటే అది గూడా చేసేసుకుంటున్నా. అసలైతే ఈ 3, 4 డేస్ నుంచి చాలా బిజీ ఉంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చే డేస్ గూడా చాలా బిజీగా ఉండబోతుంది నా షెడ్యూల్ అని జెప్పొచ్చు. అంటే కొంచెం మంచి మంచి థింగ్స్ గూడా చేయాలి అని అనుకుంటున్నా అన్నమాట. సో దానికోసం గూడా ప్లాన్ జేసుకుంటున్నా. అండ్ ఇంగా లంచ్ టైమ్ గూడా అయిపోయింది ఆలోపు అని జెప్పేసి లంచ్‌లోకి ఇవాళ పప్పు ఉండే, దాంట్లోకి నెయ్యి యేసుకున్నా. అండ్ బీన్స్ కర్రీ గూడా ఉండే అన్నమాట. యాక్చువల్‌గా చికెన్ తర్వాత ఇంకేదైనా నాకు చాలా ఇష్టమైంది ఉంది అంటే పప్పు విత్ నెయ్యి అండ్ 1 ఆమ్లెట్. అసలు అద్దిరిపోతది ఆ కాంబినేషన్ గదా. నాకది ఫుల్ ఇష్టం. కాకపోతే ఇవాళ నాకు ఎగ్స్ లేకుండే అన్నమాట ఇంట్లో. అందుకే జస్ట్ ఓన్లీ పప్పు ఇంకా నెయ్యితోటి సరిపెట్టుకున్నా. సో ఇందాక మనం చాక్లేట్‌ని ఫ్రీజ్ చేసుకోవడానికి పెట్టుకున్నాం గదా, అది మంచిగా ఫ్రీజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఒక స్పూన్ హెల్ప్ తోటైతే నేను లోపలికి జామ్ వేసేసుకుంటున్నా. ఆల్మోస్ట్ ఫిల్ చేసుకుంటున్నా అన్నమాట ఆ బార్‌ని. కాకపోతే కొంచెం ప్లేస్ ఉంచుకుంటున్నా పైనుంచి గూడా చాక్లేట్ వేసుకోవడానికి. అసలు ఇట్లాంటివి చేస్తుంటే ఎంత రిలాక్సింగ్ అనిపిస్తది అంటే మూడ్ గూడా మంచిగా అనిపిస్తూ ఉంటది. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరికైనా మూడ్ బాలేకపోతే యూ షుడ్ డూ ఇట్. ఎవరికైతే ఇట్లా చేసుకోవడము ఇంట్రెస్ట్ ఉందో. అంటే చాలా వరకు కుకింగ్ అంటే కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటది. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు గదా. ఒకవేళ ఉంటే అసలు మీరు చాలా రిలాక్స్ అయితారనమాట ఇట్లా ఏదన్నా కుకింగ్ చేస్తూ ఉంటే. ఇంకా జామ్ ఫిల్ చేసుకున్న తర్వాత దాని పైనుంచి గూడా ఒక లేయర్ ఆఫ్ చాక్లేట్ యేసుకొని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నా. ఒక 1, 2 అవర్స్ అయిన తర్వాత మంచిగా ఫ్రీజ్ అయిపోయి ఇట్లా డీమాల్ చేస్తే మంచిగా వచ్చినాయి క్యూట్‌గా. ఇంకా దాని టేస్ట్ విషయానికి వస్తే ఎట్లా ఉంది ఏంటి అని తెలుసుకోవాలి అంటే నేనైతే షార్ట్‌లో డీటెయిల్‌గా చెప్పినా అన్నమాట. యూ కెన్ వాచ్ ఇట్. ఇంకా దాని తర్వాత అయితే షాపింగ్ ఎళ్ళే పని ఉందని గూడా చెప్పినా కదా. సో షాపింగ్ ఎక్కడ అంటే వెస్ట్ సైడ్‌లో జనరల్‌గా జాన్యురీలో వెస్ట్ సైడ్‌లో సేల్ రన్ అవుతూ ఉంటది. ఎవ్రీ ఇయర్ అయితే నేను జాన్యురీ 1 ఆర్ 2 ఇట్లా ఎళ్ళిపోతా అన్నమాట. లైక్ సేల్‌లో మంచి మంచియి దొరుకుతాయి. నాకు కావాల్సినయి అన్నీ మంచిగా రీజనబుల్ కాస్ట్‌కొస్తూ ఉంటాయని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ అయితే అట్లా ఎళ్తూ ఉంటాను. కాకపోతే ఈ ఇయర్ అయితే అస్సలు అది కుదరలేదన్నమాట ఎళ్ళడము. అందుకే ఇంగ కొంచెం లేట్ అయిపోయింది. అసలు చూడాలి అసలు ఎట్లా ఉంది కలెక్షన్ ఏంటి అని చెప్పి. సో ఇక్కడైతే నేను నా మేకప్ గురించి చెప్తా. జనరల్‌గా ఐ యామ్ ఏ మేకప్ పర్సన్ అన్నమాట. అంటే నాకు మేకప్ వేసుకోవడం చాలా ఇష్టము. ఇంకా మేకప్ వేసుకోవడం మంచిదా కాదా అనేది అది ఇండివిడ్యువల్ థింగ్ అన్నమాట. నేను దాని మీద ఏం కామెంట్ చెయ్యలేను.
ఐ లైక్ మేకప్. నాకు దాని మీద నుంచి ఇట్లా ఎక్స్‌పెరిమెంట్స్ చేయడము, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్‌లో మేకప్ జేసుకోవడము, డ్రెస్‌కి తగ్గట్టుగా అన్నట్టు నాకు ఫుల్ ఇష్టము. సో, ఇక్కడ వాట్ ఐ యూజ్ ఫర్ ఎ మేకప్ అని జెప్తా. ఫస్ట్ అయితే మాయిశ్చరైజర్, దాని తర్వాత ఒక సన్ స్క్రీన్ అయితే పెట్టేసుకుంటా అనమాట. ఆ 2 పెట్టేసరికి నాకు స్కిన్ చాలా హెవీగా అనిపిస్తూ ఉంటది. ఎందుకంటే నాది ఆయిలీ స్కిన్ అనమాట. ఎక్కువ ప్రొడక్ట్స్ యూజ్ చేసినా గానీ మా అంత సూట్ అవ్వదు ఆయిలీ స్కిన్ వాళ్ళకి. డ్రై స్కిన్ వాళ్ళకైతే దాని తర్వాత టోనర్ యూజ్ చేసుకోవచ్చు, ప్రైమర్ యూజ్ చేసుకోవచ్చు. వేరే ఇంకా చాలా ఉంటాయి గదా! అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ పెట్టుకున్న తర్వాత నేనైతే జనరల్‌గా మ్యాక్ ఫౌండేషన్ యూజ్ చేస్తుండే. బట్ ఒకసారి వేరేది గూడా ట్రై చేద్దాము అని ఈ ఫౌండేషన్ తీసుకున్నా. ఇది ఇంకా మ్యాక్ ఫౌండేషన్‌కి రెండిటికి డిఫరెన్స్ ఏంటి అంటే, మ్యాక్ ఫౌండేషన్ కొంచెం తీసుకున్నా గానీ ఎక్కువ కవరేజ్ ఇస్తదనమాట. అంటే ప్రొడక్ట్ క్వాంటిటీ అనేది మనం పెట్టుకునేది చాలా కొంచెం యూజ్ అవుతది అంతే. కాకపోతే ఈ ఫౌండేషన్ వచ్చేసి చాలా పడుతుందనమాట పెట్టుకోవడానికి. సో, క్వాంటిటీ ప్రొడక్ట్ క్వాంటిటీని మనం ఎక్కువ యూజ్ చేసినాము అంటే, అది ఎట్లయిపోతది అంటే బయటికి కేకీగా కనిపిస్తూ ఉంటది. దట్స్ ద డిఫరెన్స్. కానీ ఓకే. బెటరే. ఇంకా ఈ కాస్ట్‌కైతే వి కెన్ ఐ కెన్ సే మంచి ప్రొడక్ట్ అని జెప్పుకోవచ్చు. ఇంకా అది బెట్టుకున్న తర్వాత కొంచెం లూజ్ పౌడర్ తోటి సెట్ జేసుకున్న తర్వాత ఐబ్రో పౌడర్, కాజల్, లిప్‌స్టిక్ ఈస్ మ్యాండేటరీ. అండ్ లాస్ట్‌కొచ్చేసరికి ఒక్క ఐ షాడో ప్యాలెట్ యూజ్ జేసి నేను కొంచెం హైలైట్ గూడా జేసేసుకుంటా. ఇంతే నా మేకప్ అనమాట. ఎవ్రీడే మేకప్ అని జెప్పొచ్చు. ఎవ్రీడే అంటే మళ్ళా రోజు వేసుకోను. ఇట్లనే బయటికెళ్ళినప్పుడైతే యేసుకుంటా. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత వెస్ట్ సైడ్‌కైతే వచ్చేసిన. ఐ వాస్ లుకింగ్ అరౌండ్ ఏమేమున్నాయి, ఏంటి అని జెప్పేసి. ఫస్ట్ అయితే వెస్టర్న్ వేర్ సైడ్‌కే ఎళ్ళిన. మోస్ట్ ఆఫ్ మై వెస్టర్న్ వేర్ ఆర్ ఫ్రమ్ వెస్ట్ సైడ్ అనే జెప్పొచ్చు. యాక్చువల్‌గా ఎవరికైనా ఇట్లుంటదో లేదో నాకు తెలీదు గానీ, నాకైతే ఇట్లుంటది. ఒకప్పుడు నాకు అంటే జూడియో, నేను కాలేజ్‌లో ఉన్నప్పుడైతే నాకు జూడియోలో తప్ప ఎక్కడ గూడా ఏ డ్రెసెస్ సెట్ అయ్యేది గాదు. ప్రతీది నేను జూడియోలోనే కొనుక్కుంటుండే. అప్పుడు ఇప్పుడున్నంత ఫేమస్ గాదు జూడియో నేను జెప్పాలి అంటే. కాకపోతే మంచి క్వాలిటీ గూడా మంచిగొస్తుండే అప్పుడు. కాకపోతే ఇప్పుడు అంత క్వాలిటీ అంత మంచిగుండట్లేదు జూడియోలో. బట్ కొన్ని కొన్ని అయితే చాలా మంచిగా దొరుకుతాయి. దాని తర్వాత జూడియో అయిపోయిన తర్వాత నాకు వెస్ట్ సైడ్ అనమాట. అసలు ఈ వెస్ట్ సైడ్‌లో ఏ డ్రెస్ వేసినా గానీ ఆర్ ఎల్స్ వెళ్ళిన ప్రతిసారి ఈజీగా ఒక 10 డ్రెసెస్ అన్నా నేను ట్రై చేస్తూ ఉంటా. అండ్ ఈజీగా ఒక 2, 3 డ్రెసెస్ అన్నా తీసుకుంటా. అండ్ కొన్ని టాప్స్ గానీ, ఇంకా చాలా ఇక్కడ నేనేసుకున్న డ్రెస్ గూడా కింద ప్యాంట్ ఇక్కడిదే వెస్ట్ సైడ్‌లోదే. షర్ట్ సారీ 2 ఇక్కడివే. అవును, నాకు గుర్తుంది. పైన షర్ట్ అయితే నేను కాలేజ్ టైమ్‌లో ఉన్నప్పుడు కొనుక్కున్నా. సో, నేనిప్పుడు వేసుకుంది గూడా వెస్ట్ సైడ్ డ్రెస్సే అని జెప్పొచ్చు. సో, మోస్ట్ ఆఫ్ మై డ్రెసెస్ అనేటివి వెస్ట్ సైడ్‌లోనే ఉంటాయి. నాకెక్కడో ఎందుకో ఈ షాప్‌లో అయితే అన్నీ నాకైతే సెట్ అయితాయి అని అనిపిస్తది. కాకపోతే ఇవాళైతే ఒక్కటంటే ఒక్కటి నచ్చలేదు. ఇంకా ఏదో ఒకటి ట్రై చేయబుద్దయితుంది. ఏదో ఒకటి అన్నట్టు ఒకటైతే సెలెక్ట్ జేసుకున్నా. యాక్చువల్‌గా అది ఆల్రెడీ నేను ఎప్పటినుంచో చూస్తున్నా. నాకు తెలిసి ఈజీగా ఒక 6 మంత్స్ నుంచయితే ఆ స్టోర్‌లో జూస్తున్నా. అండ్ అది మా అక్కయ్య ఇంకొక అక్కయ్య దగ్గర ఉంటదనమాట సేమ్ డ్రెస్. సో, తను తీసుకుంది గదా అని జెప్పేసి నేను తీసుకోవట్లేదనమాట అప్పటినుంచి. కానీ ఒకసారి ట్రై చేద్దాము. ఇవాళ ఏం నచ్చట్లేవు గదా! అదొక్కటే ఉంది అని జెప్పి ట్రై చేద్దాము అని తీసుకున్నా. అండ్ దాని తర్వాత ఒక ట్రెడిషనల్ వేర్ డ్రెస్ గూడా తీసుకున్నా అనమాట ట్రై చేయడానికి. ఫర్ ది ఫస్ట్ టైమ్ అని జెప్పొచ్చు. జస్ట్ 1 అవర్‌లో నా వెస్ట్ సైడ్ షాపింగ్ మొత్తం షాప్‌లో ఏమేమున్నాయి అవన్నీ చూడడం అయిపోయింది. ట్రై చేయడం అయిపోయింది. ప్రతి ఒక్కటి అయిపోయింది. జనరల్‌గా అయితే నేను మార్నింగ్ బోయేసి ఈవినింగ్ వస్తా అనమాట. అంతసేపు టైమ్ స్పెండ్ చేస్తా ఇక్కడ. బికాజ్ అన్నీ నచ్చుతాయి. అన్నీ ట్రై చేయాలి అనిపిస్తది గాబట్టి. కానీ ఇవాళ అస్సలంటే ఏం సాటిస్ఫాక్షన్ అనిపియలేదు. డ్రెసెస్ ఏవి గూడా. పెద్దగా ట్రై గూడా చేయలేదు. లిటరల్‌గా ఓన్లీ 2 డ్రెసెస్ తీసుకొని ట్రై చేసినా అంటే అసలు ఐ వాస్ షాక్. అసలు అట్లాంటి పరిస్థితి ఎప్పుడుండదు. ఇట్లా ఫుల్ 2 బ్యాగులు నిండా తీసుకొని బోయి షాపింగ్ చేస్తామనమాట. యాక్చువల్‌గా ఒక 3 మంత్స్ బ్యాక్ గూడా ఆగస్ట్ సేల్‌ది గూడా నేను వెసెట్‌ది వీడియో పెట్టిన అదొకటుంటది. యూ కెన్ వాచ్ దాంట్లో ఎన్ని గానం మేము సెలెక్ట్ జేసినాము అని జెప్పేసి. ముగ్గురం ఎళ్ళినాము. 3 పెద్ద బ్యాగ్స్ నిండా ఫిల్ చేసుకొని ట్రై చేసినామనమాట. సో, నేనిందాక చెప్పిన ఒక ట్రెడిషనల్ వేర్ డ్రెస్ అయితే ఇదే. నాకైతే
ఇది చాలా నచ్చింది. కాకపోతే తీసుకోలేదు. ఐయామ్ స్టిల్ థింకింగ్ తీసుకోవాలనా లేదా అని చెప్పేసి. కానీ నాకు ఫుల్ అంటే ఫుల్ నచ్చిందనమాట. అండ్ ఇందాక నేను చెప్పిన ఒక వెస్టర్న్ వేర్ డ్రెస్ కూడా తీసుకున్నా అని చెప్పినా కదా ట్రై చేయడానికి. అది కూడా బట్ నాట్ ఎట్ ఆల్ గుడ్ అసలది. ఇంకా డ్రెసెస్ లో అయితే ఏం నచ్చలేవు అని చెప్పేసి చెప్పుల సెక్షన్ కి అయితే వచ్చినాం. ఈవెన్ చెప్పులు కూడా డిసప్పాయింట్ చేసినాయి అనే చెప్పొచ్చు ఆ రోజు. అసలు ఏ చెప్పులు కూడా నచ్చలేదు. యాక్చువల్ గా నాకు ఒకటి డైలీ వేర్ చెప్పులు తీసుకోవాలి అని ఉండే. కానీ అక్కడ ఏవి అంటే ఏవి బాలేవు. ఇంకా చెప్పాలి అంటే డ్రెసెస్, చెప్పులు కాకుండా నాకు ఈ క్రాకరీ యూనిట్‌లో చాలా మంచిగా నచ్చినాయి. అండ్ చాలా సేపు టైమ్ స్పెండ్ చేసినా అనమాట. అండ్ ఇక్కడ ఈ గేమ్ ఆడేది ఉంటే అక్కడ కొంచెం సేపు గేమ్ గూడా ఆడుకున్నాము. ఐ లాస్ట్ ఇట్ గైస్. ఇంకా దాని తర్వాత ఇదేదో బుట్టి బావుంది అని జూసినాము. అండ్ ఇక్కడ ఏదో వెరైటీగా ఉన్నాయి. అసలు వాటి పర్పస్ ఏందో గూడా నాకు తెలీదు. అట్లాంటివి ఉన్నాయన్నమాట అక్కడ. ఇంకా దాని తర్వాత కొన్ని గ్లాసెస్ అయితే జూసినా. యాక్చువల్‌గా నాకు క్రాకరీ యూనిట్‌కి నేను ఇంత ఎక్సైట్ అయితా అని అస్సలు అనుకోలేదు. కాకపోతే ఈ మధ్య అయితే చాలా నచ్చేస్తున్నాయి. సో, చూస్తున్నా అనమాట ఏమైనా మంచిగుంటే తీసుకుందాము అని జెప్పి. కాకపోతే ఇవన్నీ చాలా తీసుకునే రిక్వైర్‌మెంట్ ఉంది. నాకు కొన్ని టైప్ ఆఫ్ ప్లేట్స్ గావాలి, కొన్ని బౌల్స్ గావాలి, కొన్ని గ్లాసెస్ గావాలి అని అనిపిస్తుంది గానీ, ఇక్కడ కంటే ఇట్లా బేగం బజార్ గానీ, లేకపోతే ఇంకేమన్నా మార్కెట్స్ ఉంటాయి గదా! అక్కడ తీసుకుంటే బావుంటది. కొంచెం రీజనబుల్ రేట్‌లో వస్తాయి అని అనిపిచ్చింది. అండ్ థిస్ మష్రూమ్ గ్లాసెస్ ఐ లవ్డ్ ఇట్ గైస్. అసలు ఎంత క్యూట్ ఉన్నాయి గదా! నేను యాక్చువల్‌గా క్రిస్మస్ కంటే ముందు ఇక్కడికి వస్తే మాత్రం అది 100% తీసుకుంటుండే అనిపిచ్చింది. ఎంత క్యూట్ స్టఫ్ ఉన్నాయి. ఇవన్నీ నేను పింట్రెస్ట్‌లో అట్లా ఇట్లా చూస్తుండే అన్నమాట. ఇక్కడ గూడా జూషినా చాలా బావుండే. బట్ ఆబ్వియస్‌లీ కాస్ట్ అయితే చాలానే ఉండే అన్నమాట. అండ్ ఇట్లా ప్లేట్ కంటే నాకు కొంచెం ఇట్లా పాస్తా సర్వింగ్ ప్లేట్స్ ఉంటాయి గదా! అట్లాంటి ప్లేట్ గావాలి అని అనుకున్నా. అక్కడ జూస్తే అక్కడ గూడా ఉండే అన్నమాట. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువున్నాయి. సో, ఒక్కసారైతే బేగం బజార్‌లో అక్కడికెళ్ళేసి షాప్ జేసిన తర్వాత ఒకవేళ నాకు కావాల్సినయి అక్కడ దొరకకపోతే ఇక్కడ తీసేసుకుందాము అనైతే ఇవాళైతే నేను ఏమి తీసుకోలేదు. అసలు వెస్ట్ సైడ్ బోయి నేను ఏమి కొనకుండా రావడం అనేది ఫస్ట్ టైమ్ అని జెప్పొచ్చు నేనైతే. అసలు ఒక్కటి గూడా అంటే ఏమి గొనలేదు. అసలు నాట్ ఈవెన్ ఎ సింగిల్ నెయిల్ పాలిష్ గూడా కొనలేదన్నమాట ఇవాళ. ఇట్లా పోయినాము, అట్లా వచ్చేసినామన్నమాట. అసలు ఏమి ఎంగేజింగ్ అనిపియలేదు ఇవాళ వెస్ట్ సైడ్. సో, డిసప్పాయింటింగ్. సో, ఇప్పుడు నాకు ఎక్సైటైజ్ చేసే 2 థింగ్స్ ఏంటంటే షాపింగ్ ఒకటి, ఫుడ్ ఒకటి. షాపింగ్ డిసప్పాయింట్ అయింది కాబట్టి ఫుడ్ ఉండాలి గదా! అందుకే ఇంగా నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఫుడ్ తినడానికి ఎళ్ళిపోయినాము. అండ్ ఫుడ్‌లో నాకైతే ఇవాళ ఫుల్ పానీపూరి క్రేవింగ్స్ వచ్చినాయి. అందుకే అది తినడానికైతే వచ్చేసినా. సో, నేను అనుకున్న పనులైతే ఇవాళ ఆల్మోస్ట్ జరిగిపోయినాయి. రెసిపీ ట్రై చేసినా, షాపింగ్ చేసినా, కాకపోతే ఏం కొనలేదు. దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ డిసప్పాయింటింగ్ వన్ అని చెప్పొచ్చు. కాకపోతే నేను ట్రై చేసిన వైట్ డ్రెస్ అయితే నాకు బావుంది, సెట్ అయింది అని మీరెవరన్నా కామెంట్ చేస్తే అయితే తప్పకుండా నేనైతే దాన్ని కొనుక్కుంటా. సో, ఇట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్ గైస్. నేను అది కొనుక్కోవాలనో లేదో అని చెప్పి. ఓకే, మరి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకొచ్చేస్తా. అంటిల్ దెన్ సీ యూ. బై.